తాజా అంశాన్ని చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలపై కలెక్టర్లతో ఎస్ఈసీ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున చారి అందిస్తారు. చారి. ఓకే రాణి, మా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ అంటే ప్రభుత్వ పరంగా ఏర్పాట్లన్నీ పూర్తయినప్పటికీ దానికి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన వార్డుల పునర్విభజన, అదేవిధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ కూడా పూర్తయింది. ఆ తర్వాత రిజర్వేషన్లు కూడా పూర్తి చేసి నిన్న కేబినెట్ ఆమోదం తర్వాత వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ప్రభుత్వం పంపించింది. అయితే ఎన్నికల సంఘం దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇంకా పూర్తి కావాల్సింది. ముఖ్యంగా వాటికి సంబంధించిన అంటే ఇంకా ఓటర్ జాబితా, అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సవరణ ప్రక్రియ, వాటికి సంబంధించి ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు సన్నద్ధతతో జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ రోజు నుంచి వీడియో కాన్ఫరెన్స్ మొదలుపెట్టారు. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఉదయం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదేవిధంగా రేపు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎల్లుండి నల్గొండ, ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట కలెక్టర్లు, ఆ తర్వాత 23వ తేదీన రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. వీటన్నిటిని పూర్తయిన తర్వాత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. అంటే ఈ నెల 23వ తేదీ వరకు వీడియో కాన్ఫరెన్స్ ఉన్నాయి. నెల 24వ తేదీ దీన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఒకవేళ వీలైతే నోటిఫికేషన్ ఇవ్వాలని, లేదంటే 25 ఆదివారం, 26వ తేదీన గణతంత్ర దినోత్సవం ఉంటుంది కాబట్టి ఈ నెల 27వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఫిబ్రవరి 15వ తేదీలోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. ఒకే విడతలో రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కార్పొరేషన్లు, అదేవిధంగా 117 మున్సిపాలిటీల్లో ఒకే విడతలో ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సన్నద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికి ప్రభుత్వ పరంగా కూడా దానికి సన్నద్ధత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఎస్సీసీకి కూడా లేఖ రాసింది. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులతో త్వరలో వీడియో కాన్ఫరెన్స్ లేదా నేరుగా సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలనేది ఎస్సీసీ ఆలోచన. రాని